ఈ రోజు హైదరాబాద్ నందు గల హ్యూమన్ రైట్స్ PWA సంస్థ ప్రధాన కార్యాలయం నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. యోగా అవగాహన సదస్సులో తరగతి గది ఈ దేశ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమంను ఆర్గనైజేషన్ కోశాధికారి బైరి మాధవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గొట్టిముక్కల మాధవాచారి గారి హాజరైనారు. వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి శాశ్వత పరిష్కారం విద్యార్థులే. విద్యార్థి దశ నుండే పిల్లల్లో నీతి, నిజాయితీ, ధర్మం, విచక్షణ, జ్ఞానం, సంస్కారం, దయ, జాలి, మానవత్వంతో కూడిన దేశభక్తిని నూరుపోస్తూ విద్యాబోధనను అందించాలని, అలాగే రాజ్యాంగం పట్ల వారి వారి స్థాయికి తగ్గట్టుగా అవగాహనను తెలుసుకొని ఉండాలని తెలియపరిచినారు. దేశ అభివృద్ధిని విద్యార్థుల చేతుల్లోనే ఉందంటూ దీనికి మీరు మాత్రమే చూపించగలరంటూ తెలియపరిచినారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజేషన్ వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాణాల ప్రేమలత గారు, ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ రత్నకుమారి గారు తదితరులు పాల్గొన్నారు. ముందుగా సభకు నమస్కారం. అలాగే ఈరోజు మనము మన యొక్క ముఖ్య కార్యాలయం నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ కార్యాలయం నందు మనము అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో పలు అంశాలను గురించి మన ఆర్గనైజేషన్ సభ్యులైనటువంటి మన ఆర్గనైజేషన్ ట్రెజరర్ బైరి మాధవి గారు, అలాగే ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాణాల ప్రేమలత గారు, అలాగే మన ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి గారు, మన ఆర్గనైజేషన్ మేడం మీరు పోస్ట్ జనరల్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ రత్నకుమారి మేడం గారు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మనము పలు అంశాలను గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనము గత కొద్ది కాలం నుంచి మనం ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అదేంటంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలంటే మన వంతుగా మన పాత్రను మన యొక్క HRPWA సంస్థ ద్వారా మనం ఏం చేయాలనే అంశం మీద మనం గతం నుంచి కూడా ఒక సబ్జెక్టు మీద మాట్లాడుకుంటూ వస్తున్నాం. మొక్కై వంగనిదే మ్రానే వంగదని చిన్న వయసు నుంచే విద్యార్థి దశ నుంచే వాళ్ళలో దేశభక్తిని నింపుతూ, వాళ్ళలో నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం, సంస్కారములను నింపుతూ వాళ్ళకు సరైన విద్యను బోధించినట్లయితే ఈ దేశంలో ఈరోజు ఉన్నటువంటి అవినీతి అక్రమాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. సాధారణంగా మన దేశంలోనే ఉంటూ మన దేశ వాయువుని పీలుస్తూ మన దేశంలో పండే మన దేశ వనరులన్నింటినీ అనుభవిస్తూ మన దేశానికే వెన్నుపోటు పొడుస్తున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. దాంట్లో కూడా కొంతమంది మన దేశస్తులు ఇతర దేశాలకు సహకరించడం అనే విధానాన్ని మనము కొన్ని పసిగట్టడం జరిగింది మన పోలీసు వ్యవస్థలు. అంటే ఈరోజు మన దేశంలో ఉన్న వాళ్ళే మన దేశాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారంటే అది సరైన అవగాహన లేకపోవడం, నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వంతో కూడినటువంటి అంశాలను విద్యార్థి దశ నుంచే మనము వాళ్ళకు నేర్పించినట్లయితే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కనుక ఈ దేశాన్ని మనము అభివృద్ధి చేయగలుగుతాం. ఎందుకంటే ఈరోజు ఆ అభివృద్ధి చేయడానికి మన సంస్థ వంతు పాత్రగా మనం ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం అనుకున్నాం. ఆ కార్యక్రమం ఏంటంటే తరగతి గదే దేశ భవిష్యత్తు నేటి బాలలే భావి భారత పౌరులు అనే కార్యక్రమాన్ని మనము హైదరాబాద్లో ప్రారంభం చేసి దీన్ని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాలలో, ఆ తర్వాత మన దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క విధానాన్ని మన సంస్థ ద్వారా మనము చట్టబద్ధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమానికి బ్యానర్ను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బ్యానర్ యొక్క ఆవిష్కరణ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు మనము చేద్దాము. మన సంస్థ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరి చేతుల మీదుగా ఆ బ్యానర్ ఏంటంటే తరగతి గది దేశ భవిష్యత్తు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కింది పెట్టండి ఫస్ట్.
ఐదు పెట్టి చూపేయండి. ఇట్లా నీట్గా అదొకసారి ఉన్నాడు మేడం కనబడి. చూడండి, తరగతి గది దేశ భవిష్యత్తు, ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కార్యక్రమాన్ని మనము దాని యొక్క బ్యానర్ ఆవిష్కరణను ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇక తొందరలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారి నుంచి పర్మిషన్ తీసుకోబోతున్నాము. పర్మిషన్ తీసుకున్న తర్వాత మన కార్యక్రమాలు మనము ముందుకెళ్ళాలి. సంస్థ సభ్యులందరూ కూడా చురుకుగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటూ మన దేశాన్ని, దేశ భవిష్యత్తును అభివృద్ధి పరచడంలో మన వంతు పాత్రగా మనం చేయాలని, ముందుకు పోవాలని చెప్పి నేను మన సంస్థ సభ్యులందరినీ పేరు పేరున వేడుకుంటున్నాం. అలాగే ఈ యొక్క భారతదేశ అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల సరిపోని కారణంగా కూడా కావచ్చు, కొన్ని రకాల కారణంగా కావచ్చు, ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి నేను నా తోటి స్వచ్ఛంద సంస్థలు నడిపించేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియపరిచేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశ నుంచే వారికి మంచి అవగాహనను ఇస్తూ దేశభక్తిని వారిలో నింపుతూ వారిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్క నా తోటి సంస్థ సభ్యులను అలాగే వేరే ఇతర ఎన్జిఓలను అందరినీ కూడా పేరు పేరున నేను వేడుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మీ వంతు పాత్రగా మీరు ప్రయత్నిస్తే దేశ భవిష్యత్తుకు మన ఎన్జిఓలందరము ఒక కారణమవుతాం. అలాగే ప్రతి దేశ పౌరులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు నడిస్తే బాగుంటుంది. మనము ఈ యొక్క పాంప్లెట్ను కూడా ఈరోజు ఆవిష్కరణ చేద్దాం. ఈ యొక్క పాంప్లెట్ పేపర్లో ఏముందో ఒకసారి చదువుతాను, పూర్తిగా వినండి. తరగతి గది దేశ భవిష్యత్తు, నేటి బాలలే భావి భారత పౌరులు కార్యక్రమం ఇది. మనం యొక్క పాంప్లెట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైను అందరికి సంబంధించినటువంటి ఫోటోలను, అన్ని మతాలకు సంబంధించినటువంటి దేశం కొరకు పోరాటం చేసినటువంటి కొంతమంది ఆదర్శ మూర్తులను కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. వారిలో ఛత్రపతి శివాజీ, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెహ్రూ, మదర్ తెరిసా, అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ, చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు అందరి ఫోటోలు వేయాలంటే. అంతమంది ఆదర్శమూర్తులు మన దేశం కోసం ఎన్నో రకాల పోరాటాలు చేసి మన దేశ అభివృద్ధికి పాల్పడ్డారు. వారందరినీ మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియపరుస్తూ ఈ యొక్క పాంప్లెట్ను ఒకసారి చదివి వినిపిస్తా, వినండి. ప్రియమైన విద్యార్థులారా వినండి. దేశ భావి భారత పౌరులారా వినండి. మన దేశ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉన్నది. మన భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మన దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను మీరు మాత్రమే శాశ్వతంగా పారదోలగలరు. మన దేశ ప్రజలందరినీ మీరు మాత్రమే చైతన్యం చేయగలరు. మన దేశం కోరుకుంటున్న సామాజిక న్యాయాన్ని మీరు మాత్రమే సాధించగలరు. భిన్నత్వంలో ఏకత్వం గల మన ప్రజాస్వామ్య దేశాన్ని మనమంతా భారతీయులమన్న సమానత్వంతో మీరు మాత్రమే అభివృద్ధి చెందిన అవినీతి రహిత దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దగలరు. ప్రస్తుతం మన దేశాన్ని ప్రజల చేత ఎన్నుకోబడి పరిపాలిస్తున్న పాలకులందరూ ఈ తరగతి గది నుంచి వచ్చిన వారే అన్న సంగతి మనం మరవద్దు. మన దేశ వ్యవస్థలైన రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చెప్పుకుంటూ పోతే చాలా వ్యవస్థలు ఉన్నాయి. అవి ప్రైవేట్ వ్యవస్థలైనా ప్రభుత్వ వ్యవస్థలైనా ఈ వ్యవస్థలలోని వ్యక్తులందరూ కూడా అటెండర్ కా నుంచి మొదలు పెడితే దేశ ప్రధాని వరకు అందరూ ఈ తరగతి గది నుంచి వచ్చిన వారే. అందుకే ఈ తరగతి గది దేశ భవిష్యత్తుకు మూల కారణం అన్నారు పెద్దలు. ఇది వాస్తవము. కనుక దేశ అభివృద్ధి మీతోనే సాధ్యం. విద్యాభ్యాస దశ నుంచే విద్యార్థులందరిలోనూ నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, సంస్కారం, విచక్షణ జ్ఞానం, దయ, జాలి, మానవత్వంతో కూడిన ఈ క్రింది అంశాలను నూరిపోసుకోవాలి. మొట్టమొదట మనకు జన్మనిచ్చి సుందరమైన లోకాన్ని పరిచయం చేసిన మన తల్లిదండ్రులను సవినయంగా గౌరవించడం నేర్చుకోవాలి. మనకు మొదటి దైవం తల్లిదండ్రులు, రెండవ దైవం గురువు, మూడవ దైవం భగవంతుడు అన్నారు పెద్దలు. కనుక మనం గురువులను గౌరవించి సవినయంగా గురువు నేర్పించే విద్యాబుద్ధులను నేర్చుకొని భావి భారత పౌరులుగా ఎదగాలి. ప్రతి మనిషి నీతి, నిజాయితీ, మానవత్వం, ధర్మం, విచక్షణ జ్ఞానం, సంస్కారములను కలిగి ఉండి దేశభక్తిని పెంపొందించుకోవాలి. ప్రతి మనిషి భారత రాజ్యాంగంలోని అంశాలను దృష్టిలో ఉంచుకొని జీవనం గడపాలి. కనుక మన భారత రాజ్యాంగమును గురించి సాధ్యమైనంత వరకు తెలుసుకుంటూ ఎలాంటి దుర్వ్యసనాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపములకు పాల్పడకుండా స్త్రీల పట్ల గౌరవాన్ని చూపిస్తూ జీవనం గడపాలి. దేశ అభివృద్ధి కొరకు పోరాటం చేసిన మేధావులు, దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన అమరవీరులను ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధి కొరకు మన వంతు బాధ్యతను మనం చేపట్టాలి అన్న ఆలోచన మనందరిలోనూ రావాలి. ప్రతి మనిషి పుట్టుక ఎంత సాధారణమైనా ఉండవచ్చు, కానీ మరణం మాత్రం దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక మంచి చరిత్రను సృష్టించిందనే విధంగా ఉండాలని కోరుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టి మన దేశాన్ని
అవినీతి రహిత అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రదేశంగా తీర్చిదిద్దాలంటే అది మీతోనే సాధ్యం. మీతోనే అంటే విద్యార్థులతోనే సాధ్యం, విద్యార్థులతోనే సాధ్యం. అదే మీతోనే సాధ్యమని గ్రహించిన మేము మీ ముందుకు వచ్చి వేడుకుంటున్నాము. భారత్ మాతాకి జై. ఇది కార్యక్రమము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనము ముందుకెళ్ళడం జరుగుతుంది. మొట్టమొదట డిస్టిక్లలో చేసుకుంటూ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత 2 తెలుగు రాష్ట్రాలలో, తర్వాత దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కనుక ఈ దేశం అభివృద్ధి చెందాలంటే కొంతకాలానికైనా కొన్ని సంవత్సరాలకైనా ఈ యొక్క కార్యక్రమంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మనిషి, అంటే ఇక్కడ ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు, ప్రతి మనిషి కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ముందుకు తీసుకెళ్తే కనుక ఈ దేశ అభివృద్ధి సాధ్యమైంది అన్నట్టుగా మేము భావిస్తున్నాం. మరి దాని కొరకు మేము చేసే పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి, చట్టపరమైన పోరాటానికి